హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన పావనీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వస్తే ముందుగా కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ వేసి అందులోనే ఆనియన్స్, నెక్స్ట్ చిల్లీ, టమాటా ముక్కలు వేసుకొని బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. అవి బాగా మెత్తబడిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అప్పుడు అందులోనే మనం ముందుగా ఉంచుకున్న మటన్ని, మనం తెచ్చిన మటన్ని ఏంటంటే మళ్ళీ ఇంట్లో 2 times వాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అది వేసుకున్నాక కొంచెం కలుపుకొని నార్మల్ మూతనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఉడికిపోవాలన్నమాట. పూర్తిగా వాటర్ మొత్తం ఉడికిపోతే సరిపోతుంది. అందులోనే రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు వేసుకొని అవి కలిపి అందులో ఎంత మనకు సరిపడినంత వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టి విజిల్ వేయించుకోవడం. ఇంకా విజిల్ అంటే ఒక మటన్ చాలా కొంచెం గట్టిగా ఉంటుంది, మనకు సాఫ్ట్గా కావాలి, మెత్తగా కావాలి కాబట్టి ఒక 8-9 విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. 8-9 విజిల్ వేయించిన తర్వాత మూత తీసిన తర్వాత అప్పుడు కానీ ఇంకా మళ్ళీ వాటర్ ఉంటే మనకి ఎక్కువ అనిపిస్తే అప్పుడు మళ్ళీ నార్మల్గా వాటర్ని ఇంక పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంతేనండి మటన్ కర్రీ. ఇది బ్యాచిలర్స్ అయితే సింపుల్గా ఏ రెమెడీస్ లేకుండా, ఏవి ఎక్కువ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చివరగా కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. చికెన్ మసాలా వేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, ఎక్కువ ఐటమ్స్ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా 5 నిమిషాల్లో చేసుకునే కర్రీ. థ్యాంక్స్.